అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ అనే ఒక విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీ ఎట్లా పనిచేస్తుంది, అసలు గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం హైడ్రోజన్ని ఒక ఇంధనంగా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో అద్భుతమైన ఇలా పనికొచ్చే కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటాం. సో అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నది మీరు చూస్తే కనుక మనం ప్రస్తుతానికి మన దేశంలో ఉపయోగించేవన్నీ కూడా ప్రకృతి వనరుల్లోంచి దొరికే ఈ ఇంధనాలు మాత్రం యూజ్ చేస్తున్నాం. అవి కూడా తరిగిపోయే ఇంధనాలని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో తరగని ఇంధనాలు లేకపోతే మనకు ప్రకృతికి హాని కలిగించిన ఇంధనాలు ఏమున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలని ఇంధనాలు ఏమున్నాయి అన్నది చూస్తే కనుక నిజానికి హైడ్రోజన్ అన్నది ఒక మంచి పరిణామంగా చూపించుకోవచ్చు. అందులోనూ గ్రీన్ హైడ్రోజన్ అన్నది ఇంకా మంచిదండి. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ప్రకృతికి హాని చేయని హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశం 2030 కల్లా ఒక 5 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ చేయాలి అని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో ఉంది. సో ఈ పైనంలో ఏ కంపెనీలు ఈ ఇండస్ట్రీలో ఉన్నాయి, హైడ్రోజన్ల రకాలు ఏంటి అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిస్తానండి. సో వాస్తవం చూస్తే కనుక అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అని చూస్తే కనుక ప్రతి చోట యూజ్ చేయొచ్చండి. ఉదాహరణకి కారుల్లో ఫ్యూయల్ కావాలి, ఆ ఇంధనం మనం గ్రీన్ హైడ్రోజనే వాడుకోవచ్చు. లేకపోతే విద్యుత్ కావాలి, విద్యుత్ కూడా మనం గ్రీన్ హైడ్రోజన్ నుంచే తీసుకోవచ్చు. ఇట్లాగా రకరకాల ఫీచర్స్ ఈ గ్రీన్ హైడ్రోజన్కి ఉన్నాయి. సో దీనివల్ల మనకి పనికొచ్చే విషయం ఏంటంటే కనుక ఇది ప్రకృతికి హాని చేయదు, మన రిక్వైర్మెంట్స్ అన్నిటిని తీరుస్తుంది కూడా. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్లో రకాలు ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక 3 రకాలు ఉన్నాయండి. ఒకటి గ్రే, రెండోది బ్లూ, మూడోది వచ్చేప్పుడు గ్రీన్. గ్రే అంటే నలుపుకి బ్లూకి మధ్యలో ఉండే రంగు అనుకోండి. సో ఆ గ్రే హైడ్రోజన్ అన్నది ఎట్లా ప్రొడ్యూస్ చేస్తామని చూస్తే కనుక ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో అంటే తరిగిపోయే ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ ప్రొడ్యూస్ చేస్తారు ఈ గ్రే హైడ్రోజన్ అన్నది. నిజానికి ఇది కొంచెం పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది ఇది. అలాగే రెండోది వచ్చేప్పటికి బ్లూ హైడ్రోజన్ అంటాం. ఈ బ్లూ హైడ్రోజన్ అన్నది కూడా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో అంటే తరిగిపోయే ఇంధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటుంది. అలాగే కార్బన్ కూడా పట్టుకుంటుంది అనమాట. ఇది అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి ప్రకృతికి హానికరం. అందుకని ఈ బ్లూ హైడ్రోజన్లు ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ని వాడినా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఆ కార్బన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయటకు వెళ్లకుండా అక్కడే దాచిపెట్టుకుంటుంది, అక్కడే స్టోర్ చేస్తుంది. సో దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటాం. మూడోది వచ్చేప్పటికి గ్రీన్ హైడ్రోజన్. ఇందులో ప్యూర్గా విద్యుత్ ద్వారా మనం హైడ్రోజన్ తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని అంటాం అనమాట. సో నిజానికి ఫ్యూచర్లో చూస్తే కనుక ప్రతి కంపెనీకి గ్రీన్ హైడ్రోజన్ మీదే కన్నుందండి. ఎందుకంటే ఇందులోంచి అసలు హానికరమైన వాయువులు కానీ గ్యాసులు కానీ ఏవి కూడా బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు, జీరో ఎమిషన్ ఇందులోంచి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అందరికీ కూడా గ్రీన్ హైడ్రోజన్ మీద మొగ్గు చూపుతారు. అసలు ఇప్పుడు మనం గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా తయారు చేస్తామని చూద్దాం. అసలు గ్రీన్ హైడ్రోజన్ ఎట్లా తయారవుతుందంటే ఒక ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారండి దీన్ని. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే నీళ్ళు మాత్రమే, హైడ్రోజన్ కావాల్సిన నీళ్ళు మాత్రమే. కాకపోతే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తారంటే నీళ్ళల్లో ఉన్న 2 కంపోనెంట్లని ఎలక్ట్రిసిటీ ద్వారా విడదీస్తారు. ఆ 2 కంపోనెంట్లు ఏంటంటే ఒకటి హైడ్రోజన్, ఇంకోటి ఆక్సిజన్. నిజానికి ఆక్సిజన్ అన్నది ప్రకృతికి మంచిది, హైడ్రోజన్ అన్నది మనకు కావాల్సింది. సో ఈ రెండింటిని మనం నీళ్ళలోంచి తీసుకొచ్చామనుకోండి, సో 2 పనికొచ్చేవి అవుతాయి మనకి. ఎక్కడ కూడా మనకి భూమికి అసలు భారం కానీ లేకపోతే హానికరం కానీ ఏది జరగదు అసలు. సో ఇకపోతే అసలు గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఇండస్ట్రీ ఎలా ఉంది, లేకపోతే అసలు హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎట్లా ఉందన్నది మనం తెలుసుకోవాలి మనం. దాని తర్వాత గ్రీన్ హైడ్రోజన్ గురించి చూద్దాం. అసలు హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నది ప్రస్తుతాన్ని చూస్తే కనుక అసలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా కార్బన్ బయటికి రిలీజ్ చేయకుండా చేయాలి అన్న ఒక సదుద్దేశంతో 2050 కల్లా అట్లీస్ట్ ఈ పని చేయాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. సో ఒకవేళ ఇది కనుక జరిగితే అసలు ఈ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే వచ్చే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లోంచి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్లో కంపేర్ చేస్తే 2% ఈ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్ చేసే దాంట్లోంచి ఉంది. సో దాన్ని పూర్తిగా నిమోనించవచ్చు అని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో చూసారనుకోండి, భారతదేశంలో కూడా ప్రస్తుతానికి గ్రీన్ హైడ్రోజన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.
కాకపోతే ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. సో ఇనీషియల్ స్టేజ్లోనే ఉందని చెప్పడానికి ఇంటెన్షన్ ఏంటంటే కనుక ప్రస్తుతానికి ఫిస్కల్ పాలసీలు కానీ, లేకపోతే ఫినాన్షియల్ పాలసీలు కానీ, లేకపోతే నాన్ ఫినాన్షియల్ పాలసీలు కానీ ప్రస్తుతానికి ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల అంత గ్రోత్ కనిపించట్లేదు. కానీ మనకి ప్రస్తుతం చూస్తే కనుక జూన్ 2021 నుంచి భారతదేశంలో ఉన్న పెట్రోల్ ప్రైసులు కానీ, డీజిల్ ప్రైసులు కానీ, ఇంధనాలు ఏవైనా కానీ అన్నింటి ప్రైసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎందుకు పెరుగుతుందని చూస్తే కనుక ఒకటే, మనకి భారతదేశంలో ఈ ఇంధనాలన్నింటికి డిమాండ్ ఎక్కువైంది. రెండో పక్కన మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ ఇంపోర్ట్ ఛార్జీలు అన్నా కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ రెండు కారణాల వల్ల మనకి ప్రస్తుతానికి భారతదేశంలో ఈ ఇంధనాల యొక్క ప్రైసులు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఒకవేళ మనం గ్రీన్ హైడ్రోజన్ కనుక భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఖచ్చితంగా మన డిపెండెన్స్, బయట దేశాల మీద డిపెండెన్స్ ఏదైతే ఉందో ఈ ఇంపోర్ట్ చేసుకోవడంలో, ఆ ఇంపోర్ట్ బిల్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సొంతంగా మనమే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసుకుని దాన్నే మన భారతదేశంలోనే వాడుకోవచ్చు. సో ఇకపోతే అసలు ఏ ఇండస్ట్రీలు హైడ్రోజన్ వాడుతున్నాయి ప్రస్తుతానికి చూస్తే కనుక స్టీల్ ఇండస్ట్రీ హైడ్రోజన్ వాడుతుందండి, ఫెర్టిలైజర్లు హైడ్రోజన్ వాడుతున్నాయి, అలాగే రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ హైడ్రోజన్ అన్నది వాడుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు మొత్తం దేశంలో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి హైడ్రోజన్ అన్నది. అలాగే ఇంకో ముఖ్యమైన స్టేట్మెంట్ ఏంటంటే, మన భారత ప్రధానమంత్రి గారు కూడా ఈ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్కి మన భారతదేశమే మంచి హబ్ అవ్వాలని చెప్పి కూడా ఆశిస్తున్నారని చెప్పి ఒక ప్రకటనలో కూడా తెలియజేశారు. సో దానికోసం అని చెప్పి దగ్గరగా 2024 నాటికి భారతదేశ ప్రభుత్వం 800 కోట్లు ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్ మీదే, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ మీదే వెచ్చించబోతున్నారని చెప్పి మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. అలాగే మన భారతదేశంలో ఇంకా ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చూస్తే కనుక, అలాగే 800 కోట్లు వెచ్చించడం కాకుండా భారతదేశ ప్రభుత్వం ఏమంటుందంటే కనుక ఈ గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకి, లేకపోతే అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్తుందన్నమాట. ఎలాంటి ఇన్సెంటివ్స్ అంటే కనుక వీళ్ళకంటూ సెపరేట్గా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ పెట్టేలాగా, లేకపోతే ట్రాన్స్మిషన్స్ చేయడానికి అసలు ఛార్జీలే చేయకుండా ఉండేలాగా, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి హైడ్రోజన్ ట్రాన్స్ఫర్ చేయడానికి, ట్రాన్స్మిషన్ చేయడానికి ఛార్జీలు ఉండవు. అలాగే గ్రిడ్లు వేసి దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛార్జీలు ఉండవు అని చెప్పి ఇలాగ ఒక 25 సంవత్సరాలకి మేము అందుబాటులో ఉంచుతాం ఈ ఇన్సెంటివ్స్ అన్నీ అని చెప్పి గవర్నమెంట్ వారు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసి ఉంచారు. సో వీటిని బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా స్కోప్ ఉందనే మనం చెప్పుకోవచ్చు. అసలు స్కోప్ అంతా బాగానే ఉంది. నిజానికి ఇంత డిమాండ్ ఉందా అని అడిగితే కనుక 2050 కల్లా ఈ గ్రీన్ హైడ్రోజన్ అన్నది కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా చూస్తే కనుక 23 మెగా టన్నులు కావాలండి. అంటే 23 మెగా టన్నుల్లో మన భారతదేశానికి ఉన్న ఆపర్చునిటీ అంతా చూస్తే కనుక చాలా ఉంది ఇందులో ఆపర్చునిటీ. సో మనం సరిగ్గా దాన్ని యూజ్ చేసుకుంటే మంచి వ్యాపారం చేయొచ్చు. అలాగే మన భారతదేశానికి కూడా ఈ హైడ్రోజన్ సెల్సే మనం ఇచ్చి దాని నుంచి కాస్ట్ తగ్గించవచ్చు. అంతేకాదు ప్రకృతి కూడా మనం హాని చేయకుండా చూసుకోవచ్చు. సో 2017లో భారతదేశంలో ఉన్న హైడ్రోజన్ మార్కెట్ యొక్క విలువ ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి చూస్తే $50 మిలియన్ అని చెప్పి 2017లో తెలిసిందండి. అది ఒక CAGR ఆఫ్ 6.3%లో పెరుగుతూ 2025 నాటికి $81 మిలియన్ మారుతుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. ఎందుకు ఇంతలా అంచనాలు వేస్తున్నారంటే దీనికి అంత డిమాండ్ ఉంది మార్కెట్లో. జనాలు ఎవరికి కూడా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసుకుంటూనే కూర్చోవాలన్న ఇంటెన్షన్స్ లేవు, ఎక్కువ తగ్గిపోయాయి. ఇప్పుడు ఇది గ్రోత్ సైడ్లో మనకున్న అవకాశాలు. ఇకపోతే దీంట్లో ఉన్న మనకి డిఫికల్టీస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటని చూస్తే కనుక నిజానికి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి భారతదేశంలో చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రస్తుతానికి అంత పెద్ద మంచి గవర్నమెంట్ పాలసీస్ లేవు. అలాగే పబ్లిక్లో, జనాల్లో దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే అసలు ఇంధనం అంటే హైడ్రోజన్ కాదు, పెట్రోల్ డీజిల్ మాత్రమే అని అనుకునే పరిస్థితి వచ్చింది ప్రస్తుతానికి. సో వీటి నుంచి మూవ్ అయ్యి ఖచ్చితంగా హైడ్రోజన్ యూస్ చేసుకుంటూ విద్యుత్ సంపాదించవచ్చు, హైడ్రోజన్ యూస్ చేసుకుంటూ కార్లు నడపచ్చు, బైకులు నడపచ్చు అన్న కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్ళాలన్నమాట. అంతేకాకుండా ఇంకా చాలా ముఖ్యమైన కష్టం ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఈ గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎకనామికల్లీ వైబుల్ చేయడం. అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దాని మీద ఆ ఖర్చును తగ్గించేలాగా చేసి ఉత్పత్తి పెంచేలా చేయడాన్ని మనం ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో దీంట్లో ఈ ఖర్చు ఏదైతే ఉందో దాన్ని బాగా తగ్గించడానికి ఏమేం చేయాలి, అలాగే మొత్తం దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీని ఇవ్వాలంటే ఏం చేయాలని చెప్పి అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అన్నమాట ఈ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి.
సో ఇప్పుడు భారతదేశంలో రీసెంట్గా మొన్న ఫిబ్రవరి 17న తీసుకొచ్చిన గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఒకసారి చూస్తే కనుక ఈ ముఖ్యమైన విషయాలన్నీ మనకు తెలుస్తున్నాయండి. ఎవరైతే కనుక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెడతారో వాళ్ళందరికీ కొన్ని మినహాయింపులు లేకపోతే సదుపాయాలు అయితే గవర్నమెంట్ వారు కల్పిస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే కనుక 2030 కల్లా మనం 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ సదుపాయాలని కల్పిస్తున్నారు అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో అవి ఏమిటని చూస్తే కనుక ఎవరన్నా కానీ ఈ గ్రీన్ హైడ్రోజన్ లేకపోతే అమోనియా ప్లాంట్లు పెట్టేవారు ఉన్నారో వాళ్ళు దాన్ని కంప్లీట్గా గ్రీన్గా మారిస్తే కనుక, అంటే ప్రకృతికి హాని చేయని హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు లేకపోతే అమోనియా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెడితే కనుక వాళ్ళకి ఈ రెన్యూవబుల్ పవర్ ఏదైతే ఉంటుందో అది కొనుగోలు శక్తిని పెంచుతామని చెప్పి అన్నారు. అంతేకాకుండా ఈ కొనుగోలు శక్తిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా అన్నారు అనమాట. అంటే హైడ్రోజన్ ఇచ్చి పవర్ సప్లై తీసుకోవచ్చు. అట్లాగా ఒక మంచి ఇనిషియేటివ్నే స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఆ పవర్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో 25 సంవత్సరాలకి ట్రాన్స్మిషన్కి అసలు ఛార్జే చేయము అని చెప్పి కూడా గవర్నమెంట్ వారు ఆఫర్ అయితే ఇచ్చారు. అదే కాకుండా ఎవరన్నా పవర్ కనుక ట్రాన్స్మిషన్ చేస్తున్నారు అనుకోండి, ట్రాన్స్మిషన్ అంటే వాళ్ళకే ఆ గ్రిడ్లోనే ట్రాన్స్మిషన్ చేస్తున్నారు అనుకోండి, అండ్ అలాంటి ఫెసిలిటీ కనుక జూలై 2025 లోపుగా సెట్ చేసుకుంటే దానికి 25 సంవత్సరాల పాటు ఈ ట్రాన్స్మిషన్ ఛార్జ్ అన్నది అసలు లేకుండా చేశారండి. సో ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. 25 సంవత్సరాలకి అసలు ట్రాన్స్మిషన్ ఖర్చే లేకుండా చేశారంటే దానివల్ల మనకి భారతదేశంలో చాలా మంచి జరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గిపోతాయి. ఈ ట్రాన్స్మిషన్లో ఉండే ఛార్జ్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిపోతుంది. దానివల్ల మనకి ఎక్కువగా చాలామంది యూజ్ చేసే అవకాశం పెరుగుతుంది. ఇంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ప్రతి పోర్ట్లోనూ ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఏంటంటే ఈ హైడ్రోజన్ని అలాగే అమ్మోనియాని ప్రొడ్యూస్ చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకంటూ డెడికేటెడ్గా కొంత స్థలం ఇచ్చి అక్కడ వాళ్ళని స్టోర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అన్నమాట. అంటే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, లేకపోతే ఆ పోర్ట్లోనే యూజ్ చేసుకోవాలనుకుంటే పోర్ట్లో యూజ్ చేసుకోవడానికి. సో అట్లాగా ఫర్ వాట్ ఎవర్ పర్పస్ ఇట్ బి వాళ్ళు దాన్ని అక్కడ ప్రొవైడ్ చేయడం అన్నది చేస్తున్నారు పోర్టుల్లో. సో ఈ స్టెప్స్ అన్నిటిని చూస్తే కనుక నిజానికి ఇవన్నీ యూజ్ చేసుకుని మన భారతదేశం ఈ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ముందుండే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి నా అంచనా అండి. సో ఇది అసలు ఇండస్ట్రీకి ఉన్న మంచి చెడులు అనమాట. ఇకపోతే ఈ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద 5 కంపెనీలు ఎవరు అన్నది మనం చూస్తే కనుక ముఖ్యంగా అందులో ఫస్ట్ వచ్చేప్పటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఉన్నారండి. సో ఈ లిస్ట్లో రెండో కంపెనీ ఏంటని చూస్తే కనుక L&T అండి, లార్సన్ అండ్ ట్యూబ్రో మనందరికీ తెలిసిన కంపెనీయే. నిజానికి ఈ L&T అన్నది మనందరికీ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోను లేకపోతే కన్స్ట్రక్షన్లోను లేకపోతే ఇంజనీరింగ్లోనూ ఎక్కువ ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. కాకపోతే వీళ్ళు రీసెంట్గా ఒక హైడ్రోజన్ ప్రో ఏఎస్ అనే చెప్పి ఒక నార్వే కంపెనీతో టైఅప్ అయ్యి ఆల్కలిన్ అండ్ వాటర్ ఎలక్ట్రోలిసిస్ యూనిట్ అన్నది భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. అలాగే నాస్డాక్లో లిస్ట్ అయిన ఒక కంపెనీ ఉందండి, రెన్యూ పవర్ అని చెప్పి, వాళ్ళతో కలిసి భారతదేశంలో హైడ్రోజన్ ప్రాజెక్టులు, అది కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు భారతదేశంలో చేయాలని చెప్పి చూస్తున్నారు వీళ్ళు. సో ఇదే ప్రక్రియలో ఇంకా కొన్ని గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్స్ అన్నవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి చూస్తున్నారు. సో అందులో ఒకటి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారంటే కనుక హజీరా కాంప్లెక్స్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తోంది. సో వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక 2040 కల్లా ఖచ్చితంగా వీళ్ళ ఈ ఎమిషన్ ఏదైతే ఉందో జీరో కార్బన్ ఎమిషన్లోకి రావాలని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు వస్తారని చెప్పి ఆశిస్తున్నారు. సో దీన్ని ఎట్లా తీసుకొస్తారు అని చెప్పి చూస్తే కనుక వీళ్ళు సొంతంగా బయోడీజిల్ మ్యానుఫ్యాక్చర్ చేయడాలు, లేకపోతే రెన్యూబుల్ ఎనర్జీస్ని తీసుకురావడాలు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ తీసుకురావడాలు, ఇలాంటి వాటితో తీసుకురావాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాబోయే సంవత్సరంలో వీళ్ళు ఖర్చు పెట్టాలనుకుంటుంది ఎంతని చూస్తే కనుక దగ్గరగా 10 నుంచి 50 బిలియన్ రూపాయలు మన భారతదేశంలో ఈ గ్రీన్ హైడ్రోజన్ మీద ఖర్చు పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారని మనకు తెలుస్తుంది. సో ఈ లిస్టులో మూడో కంపెనీ ఏంటని చూస్తే కనుక ఎన్టీపీసీ అండి. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పి, ఇది నిజానికి గవర్నమెంట్ యొక్క సంస్థ. సో వీళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది ఏంటంటే కనుక బల్క్లో రాష్ట్రాలన్నింటికి కూడా పవర్ సప్లైలో వీళ్ళు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. సో వీళ్ళ ఫస్ట్ ఇనిషియేషన్ ఏంటంటే ఈ గ్రీన్ హైడ్రోజన్లో వీళ్ళు రీసెంట్గానే టెండర్స్ వేశారనమాట. ఈ ఫ్యూయల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఈ గ్రీన్ హైడ్రోజన్ టెండర్స్ అన్నవి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ గ్రీన్ హైడ్రోజన్ని కమర్షియల్గా తీసుకెళ్లాలని చెప్పిన ఒక ఉద్దేశంతో వీళ్ళు ఈ టెండర్స్ అన్నది వేశారని చెప్పి మనకు తెలుస్తోంది. అలాగే ఒక 4750 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ మొత్తం నిర్మించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా రన్ ఆఫ్ కచ్లో
ఈ మొత్తం 4750 మెగావాట్ల పవర్ జనరేట్ చేసే సోలార్ సిస్టమ్ని ప్లాన్ చేయాలని చూస్తున్నారు. అందులో ప్రస్తుతానికి ప్లాంట్ కెపాసిటీ ఎంత చూస్తే కనుక 5 మెగావాట్ల ప్లాంట్ కెపాసిటీ అయితే ప్రస్తుతానికి ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి వీళ్ళు ఒక టెస్టింగ్ ఫెసిలిటీలో, వాళ్ళ సొంత టెస్టింగ్ ఫెసిలిటీలో ఈ హైడ్రోజన్ ప్రొడక్షన్ అనేది టెస్ట్ చేస్తున్నారండి. ప్రస్తుతానికి వాళ్ళకి వస్తున్న కాస్ట్ ఎంత అని చూస్తే కనుక $2.8 నుంచి $3 మధ్యలో కేజీకి వీళ్ళ కాస్టింగ్ ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఈ హైడ్రోజన్ అన్నది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక కెమికల్స్లోను, అలాగే ఫెర్టిలైజర్స్లోను, స్టీల్లోను, వీటిలన్నింటిలో కూడా ఎక్కువగా పెంచాలి అన్న సదుద్దేశంతో వీళ్ళు ఈ పనులను చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇకపోతే ఈ లిస్ట్లో ఉన్న 4వ కంపెనీ ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండి. మనందరికీ తెలిసిందే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్నది మామూలుగానే ఒక పెట్రోలియం రిఫైనరీ కంపెనీ అని చెప్పి మనకు తెలుసు. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్, గ్యాస్ అన్నింటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కూడా తెలుసు మనకి. సో వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని మధురాలో, ఉత్తరప్రదేశ్లో ఒకటి నిర్మించి ఉంచారు. సో దీని యొక్క కెపాసిటీ చూస్తే కనుక ఒక రోజుకి 16,000 బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉందని చెప్పి మనకు తెలుస్తుందండి. అలాగే వీళ్ళు సొంతంగా ఒక హైడ్రోజన్ స్టాండ్ అలోన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒకటి ఫెసిలిటీ అన్నది కొచ్చిలో కూడా పెట్టారు. దీనికి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి సప్లై అవుతుంది అన్న చూస్తే కనుక ఆల్రెడీ కొచ్చి ఎయిర్పోర్ట్లో ఉన్న ఈ సోలార్ పవర్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు ఎలక్ట్రిసిటీ తీసుకోవాలని చెప్పి ఈ ప్లాన్స్ వేసుకుని ఉంచుకున్నారనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎంత కావాలో అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ అనేది కూడా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నారు. పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్ అవుతుందండి ఈ ప్లాంట్ అప్పుడు. సో దీనికోసం ప్రస్తుతానికి వాళ్ళకి ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే శాంక్షన్ అయ్యి ఉందండి. అప్రూవల్ అయిపోయి ఉంది, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ అయితే అయిపోయి ఉంది. సో దీన్ని ఖచ్చితంగా వాళ్ళు దానికోసం వాడతారని చెప్పి మనకు తెలుస్తుంది. సో వీళ్ళ ప్లాన్స్ ఏంటంటే కనుక, ఇండియన్ ఆయిల్ యొక్క ప్లాన్స్ ఏంటంటే కనుక అట్లీస్ట్ వీళ్ళ రిఫైనరీస్లో వాడే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో అందులో కనీసం 10% గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే వాడాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ప్లాంట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇకపోతే ఈ లిస్ట్లో లాస్ట్ కంపెనీ ఏంటని చూసారనుకోండి, గెయిల్ అండి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఈ కంపెనీ కూడా నిజానికి గవర్నమెంట్ కంపెనీయే. కాకపోతే వీళ్ళు ప్రస్తుతానికి బయట దేశాలకు కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అన్నది చేస్తున్నారు, అలాగే ప్రాసెసింగ్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక భారతదేశంలో ఫ్యూచర్ అంతా కూడా గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ గ్రీన్ హైడ్రోజన్లో కూడా ఎంటర్ అని తెలుస్తుంది. సో వీళ్ళు మొత్తంగా పూర్తిగా ఈ హైడ్రోజన్లోకి, గ్రీన్ హైడ్రోజన్ రావడానికి కారణం ఏంటని చూస్తే కనుక ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ పారామీటర్స్ చూసి దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారని చెప్పిన ఈ మధ్యకాలంలో తెలిసింది మనకి. ఈఎస్జీ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో ఈఎస్జీ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా వీళ్ళ కంపెనీ ఉండాలని చెప్పిన ఒక సదుద్దేశంతో వీళ్ళు అసలు మిగతా సెక్టర్స్ అన్నింటిని పక్కన పెట్టేసి వీటిలోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుందండి. ఇటీవల కాలంలోనే వీళ్ళు ఈ ప్రక్రియలో ఒక టెండర్ కూడా పిలిచారనమాట. ఎందుకంటే ఈ ఎలక్ట్రలైజర్ కొనాలని చెప్పి ఒక ప్లాన్ తోటి ఈ టెండర్ అన్నది వేశారు. ఆ ఎలక్ట్రలైజర్ యొక్క కెపాసిటీ చూస్తే కనుక 4.5 టన్నుల ప్రొడక్షన్ ఒక రోజుకు జరిగేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది అందులోంచి. అంతేకాకుండా చాలా ఫస్ట్ టైం వీళ్ళు చేస్తుంది ఏంటంటే కనుక ఈ హైడ్రోజన్ని న్యాచురల్ గ్యాసెస్తో కలిపి ఏమన్నా మనం ఎన్విరాన్మెంట్కి ఇవ్వచ్చా, లేకపోతే మనం యూజ్ చేసుకోవడానికి ఇవ్వచ్చా అనే ఒక టెస్టింగ్ అయితే ప్రస్తుతానికి వీళ్ళు చేస్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ 5 కంపెనీల గురించి పూర్తిగా మనం చూసాం. అసలు ఈ కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లో ఎలా ఉంది అన్నది కూడా మనం చూస్తే కనుక మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది కూడా మనకు తెలిసిపోతుంది. సో ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 16,36,550 కోట్లు ఉందండి. అలాగే ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూస్తే కనుక 29.8 ఉంది. ప్రైస్ టు బుక్ చూస్తే కనుక 2.21 ఉంది. డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 0.36, చాలా తక్కువ డెట్ ఉన్నట్టు. కరెంట్ రేషియో చూస్తే కనుక 1.18 ఉందండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 7.97% ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 16% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేప్పటికి 10.4% ఉంది. 5 సంవత్సరాల్లో వీళ్ళ సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక 11.3% పెరుగుతూ వస్తుందండి. ఒక సంవత్సరంలో ఇన్వెస్టర్ పెట్టిన దానికి డబ్బులు చూస్తే కనుక 13.16% రిటర్న్ వచ్చిందండి. అలాగే లార్సన్ అండ్ టర్బోలో చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 2,45,533 కోట్లు ఉందండి. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక 29.6 ఉంది. ప్రైస్ టు బుక్ చూస్తే కనుక 3.21 ఉంది. అలాగే డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 1.66% ఉంది. అంటే రూపాయి వాళ్ళ సొంత డబ్బు ఉంటే ₹66 బయట నుంచి అప్పు తీసుకుని చేస్తున్నారు అన్నమాట వ్యాపారం వీళ్ళు. అలాగే కరెంట్ రేషియో చూస్తే కనుక 1.39 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 19.3 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 16% ఉంది.
నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 11.5% ఉంది. 5 సంవత్సరాల్లో సేల్స్ ఎంతవరకు పెరిగాయని చూస్తే కనుక 6.1% పెరిగింది. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 15.36% పెరిగిందండి. అలాగే ఎన్టీపీసీ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేప్పుడు 1,28,190 కోట్లు, ప్రైస్ ఎర్నింగ్ చూస్తే కనుక 7.98%, ప్రైస్ టు బుక్ చూస్తే కనుక 0.99%, డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 1.61%, కరెంట్ రేషియో 0.87%, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 12.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 28.8%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 14.1%. 5 సంవత్సరాల్లో సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక 8.73% పెరిగింది. ఒక సంవత్సరంలో ఇన్వెస్టర్ డబ్బులు పెట్టిన దానికి రిటర్న్ ఎంత వచ్చిందంటే కనుక 21.13% వచ్చింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 1,13,769 కోట్లు, అలాగే ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూస్తే కనుక 4.14, ప్రైస్ టు బుక్ చూస్తే కనుక 0.89, డెట్ టు ఈక్విటీ చూస్తే కనుక 0.85, కరెంట్ రేషియో వచ్చేప్పటికి 0.78, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.9, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేప్పటికి 9% అండి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5.98%. 5 సంవత్సరాల్లో సేల్స్ పెరిగింది వచ్చేప్పటికి 1% మాత్రమే పెరిగింది. అలాగే ఒక సంవత్సరంలో ఇన్వెస్టర్ పెట్టిన దానికి రిటర్న్ వచ్చేప్పటికి 19.25% వచ్చింది. అలాగే గెయిల్ చూస్తే కనుక గెయిల్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేప్పటికి 64,204 కోట్లు, ప్రైస్ ఎర్నింగ్స్ వచ్చేప్పటికి 5.68, ప్రైస్ టు బుక్ 1.07, డెట్ ఈక్విటీ 0.13, కరెంట్ రేషియో 1.09, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17%, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 10.7%, సేల్స్ 5 సంవత్సరాల్లో పెరిగింది 1.98%, ఒక సంవత్సరంలో రిటర్న్ వచ్చేప్పటికి 4.1%. సో ఇదండి వాళ్ళకి పూర్తి విశ్లేషణ, అసలు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీల గురించి పూర్తి విశ్లేషణ. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు నచ్చింది, పనికొస్తుంది అనుకుంటే కనుక తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే షేర్ ట్రేడింగ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని మెల్లగా ఇన్వెస్టింగ్ అన్నది స్టార్ట్ చేయండి. నేను ట్రేడింగ్ చేయమని చెప్పండి, ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి నేను సజెషన్ ఇస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరూ ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.